వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ జూపిటర్ ట్రాన్సిట్ వీడియో. ఆఫ్ కోర్స్ గురువు గారు మనకి జూపిటర్ రేపు 18న క్యాన్సర్లోకి ట్రాన్సిట్ అవుతున్నాడు. సో కర్కాటక రాశిలోకి గురువు ట్రాన్సిట్ అయిన తర్వాత ఎలా ఉంటాయి, ఎందుకంటే ఇది అతిచారంలో వెళ్ళడం అంటే స్పీడ్ ఎక్కువే, ఆయన ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. సో కాబట్టి దీన్ని అతిచారము అంటారంటే ఒక రాశిలో ఉండాల్సిన ఆయన ఎంత 1 year పాటు అక్కడే ఉంటాడు, కానీ అతిచారంలో ముందుకు రావడం వెనక్కి వెళ్ళడం అనేది ప్రతి సైన్లోనూ జరుగుతూ ఉంటుంది. మనకి టారస్లో ఉన్నప్పుడు కూడా జెమినీలోకి వచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు జెమినీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ మనకి క్యాన్సర్లోకి అంటే మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి కొన్ని రోజుల కోసం మాత్రమే వచ్చి వెళ్ళడం ఉంటుంది. అయితే ఇది మొత్తము ఎలా జరగబోతోంది అని అంటే 18న, సో ఈ October 18న గురువు కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. అలానే ఆయన November 13th 12th మనకైతే 12th, మిగిలిన అంటే లైక్ యూఎస్ అట్లాంటి వాళ్ళకి 13th. మనకి మన దేశ టైం ప్రకారము November 12th వక్రిస్తాడు ఆయన. వక్రించి మళ్ళీ December 5-6 తారీఖుల్లో ఆయన కర్కాటకం నుంచి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో అంటే గురువు అతిచారంలో డైరెక్ట్ మోషన్లో ముందుకి వెళ్ళేది November 18th వరకు, November 13th వరకు, 13th or 12th. ఎందుకంటే మొత్తం మనకి కంట్రీలో అయితే 12th అవుతుంది, ఇంకా బయట యూఎస్ఏ అట్లాంటి వాడి 13th అవుతుంది. సో కాబట్టి గురువు డైరెక్ట్గా ఉన్నప్పుడు, వక్రంలో ఉన్నప్పుడు మొత్తం కలిపి మనకి దగ్గర 1-10 రోజుల పాటు సో ఈయన కర్కాటకంలోనే ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి 12 భావాల వాళ్ళకి అసలు మామూలుగా జూపిటర్ క్యాన్సర్ సైన్లో ఉంటే ఏమవుతుంది ఏమిటి, అతిచారంలో అంటే కొంచెం స్పీడ్గా ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసేటప్పుడు అంటే గురువు కొంచెం వేగం అనేది ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. సో ఓవరాల్గా అంటే అందరి మీద గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు యూజువల్గా జూపిటర్ ఎగ్జాల్టేషన్లోకి వచ్చినట్టు అంటే ఉచ్చ స్థితిలోకి వచ్చినట్టు. సో గురువు ఉచ్చలో ఉన్నప్పుడు యూజువల్లీ మనకి గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి, ఆల్రెడీ ఎప్పటి నుంచో పెరుగుతూనే ఉన్నాయి. సో దట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి అండ్ కొంతవరకు ఉండే చాలా తక్కువ టైమే కాబట్టి భూముల విలువలు పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సో కొంచెం మనుషుల్లో భక్తి భావము పెరగడము అండ్ అలానే అందరూ కూడా ధర్మాన్ని పాటించడానికి అంటే వీలైనంతగా ధర్మాన్ని పాటించే అవకాశము, కోర్టు కేసులు ఇట్లాంటి వాటిలో పెండింగ్లో ఉన్నవి సక్సెస్ అవడం, అంటే మనకి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు పోవడము ఇటువంటివి జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రాస్పారిటీ బెటర్ అవుతుంది, ఎకానమీస్ బెటర్ అవుతాయి, గోల్డ్ ప్రైసెస్ దే ఆర్ గోయింగ్ టు కంటిన్యూ, ఎకానమీస్ కొంచెము పాజిటివ్ వేలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో గురువు గారు కర్కాటకంలో ఉండడం కాదు, ఇట్ ఈస్ వెరీ టెంపరీ టైం. సో కాబట్టి మొత్తం వక్రించి ఒక ఎట్లాగా 20 రోజుల పాటు వక్రించి 20 రోజుల పాటు నెల పాటు డైరెక్ట్గాను, సో మొత్తము దగ్గర 1.5 పైన ఉంటారు. కాబట్టి ఎలా ఉన్నాయి 12 రాసుల వాళ్ళకి 12 భావాలు 12 లగ్నాలు వాటెవర్ ఎలా ఉంది అనేది చూద్దాము. ఫస్ట్ మొదలుపెట్టేది మేషంతో. అయితే మీరు ఈ జూపిటర్ ట్రాన్సిట్కి అష్టక వర్గాన్ని కన్సిడర్ చేయాలా అంటే ఆయన చాలా తక్కువ టైం ఉండేది, కానీ మీకు క్యాన్సర్లో అంటే కర్కాటక రాశిలో గురువు అష్టక వర్గాల్లో ఎన్ని పాయింట్లు ఇస్తున్నారో చూసుకోండి. చూసుకుని దాన్ని బట్టి మీకు నేను పాజిటివ్ ఇప్పుడు చెప్పిన వాటిల్లో 0, 1, 2 ఉంటే నేను చెప్పిన రిజల్ట్ ఒక పాజిటివ్ నెగిటివ్ 2 చెప్తా కదా, మీకు నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 3, 4 ఉంటే యావరేజ్ రిజల్ట్, 5, 6, 7, 8 ఉంటే నేను చెప్పిన వాటిలో గుడ్ రిజల్ట్ మీకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సో మొదలు పెడదాము. మేషం వాళ్ళకి ఎలా ఉండబోతోంది. మేషం వాళ్ళకి మేష రాశి వారి లగ్నం వాళ్ళకి 4th హౌస్లో గురువు ట్రాన్సిట్ అవుతున్నట్టు. సో 4th హౌస్లో గురువు ట్రాన్సిట్ అవుతున్నప్పుడు యూజువల్గానే స్టూడెంట్స్కి చదువుకి సంబంధించిన అంటే లైక్ ఎవరైనా అవనియండి, అండర్ గ్రాడ్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్ కానీ విద్యార్థులకి చదువులో మంచి ఉన్నతి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్లో బెటర్గా పర్ఫామ్ చేస్తారు. అట్లానే ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైనా సరే ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా 1-2 ప్రయత్నాలతో, అంటే ఒక ప్రయత్నంలోనే అవ్వదు, బట్ 1-2 ప్రయత్నాలతో కొనడానికి అమ్మడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎందుకంటే మనకి గురువు ఫలితాలు మనం కన్సిడర్ చేసేటప్పుడు అక్కడ గురువు ఇంట్లో ఉన్న వక్రశనిని వదిలేయకూడదు. సో అందుకనే
అక్కడ ఆయన వక్రించి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ అంటే మిక్స్డ్ చూద్దాం, ఎందుకంటే గురువు కూడా వక్రించేస్తాడు మళ్ళీ మనకి నవంబర్లో. కాబట్టి ఓవరాల్గా చెప్తాను నేను 2 monthsకి సరిపోయేలా. సో గురువు ఫలితాలు మనకి కొంతవరకు ఒకసారి మొదలుపెట్టిన పని వెంటనే అవదు. ఇల్లు కొనడం కానీ, అమ్మడం కానీ, ప్రాపర్టీస్ వైజ్ కానీ కొంతవరకు ఒకసారి మొదలుపెట్టి మళ్ళీ ఆగి మళ్ళీ చేయడం అవుతాయి. కానీ ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నా, వెహికల్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా పాసిబిలిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ అలానే సో యూజువలీ మనకి కొన్న ప్రాపర్టీస్కి వాల్యూ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్లానే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. గృహప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఇట్లాంటి శుభకార్యాలలో పార్టిసిపేట్ చేయడము జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలానే ఫారెన్ ట్రావెల్స్కి పాసిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఫారెన్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు ఇండియా వచ్చి విజిట్ చేసి, అంటే విజిటింగ్ టు మదర్ల్యాండ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా కొంత ఖర్చులు ఎక్కువ అవుతాయి. అండ్ కొన్నిసార్లు అవసరమైన వాటితో పాటు అనవసరమైన వాటికి కూడా ఖర్చులు ఇవ్వచ్చు. సో మేషం వాళ్ళకి ఎలా ఉందంటే మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది, వృషభం వాళ్ళకి ఈ బంధువులు సిబ్లింగ్స్ కలవడము, వాళ్ళ వలన లాభము, రిలేషన్స్ బెటర్ అవడము, అట్లనే షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడము, పిలిగ్రిమేజ్. సో ముఖ్యంగా గురువులతో కలిసి గురువులను కలుసుకోవడానికి, అలానే మీరు తీర్థయాత్రలు చేయడానికి, మంచి టెంపుల్స్ విజిట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. అట్లానే మీ కమ్యూనికేషన్ తోటి, ముఖ్యంగా గురువు 3వ భావంలో ట్రాన్సిట్ అవుతుండడం వల్ల మీరు చేసే నాలెడ్జబుల్ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీ గౌరవ మర్యాదలు పెంచుతాయి. అలానే మీరిచ్చే సలహాలు అందరికీ కూడా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బెటర్ అవుతుంది. అండ్ బంధువులతోటి రాకపోకలు, సో కొంతవరకు ట్రావెలింగు, షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగు, సో ఈ విధంగా మీకు ఈ 2 నెలలు గడవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. అలానే గురువు వక్రంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే మాట ఇవ్వడము, అంటే మీరు నవంబరు లైక్ 12th నుంచి డిసెంబరు 6th వరకు జూపిటరు ఎస్పెషల్లీ ఈ రెట్రోగ్రేడ్లో ఉన్న టైంలో ఎవరికైనా మాట ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే స్నేహితులకి బంధువులకి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కారణంగా కొంత అంటే వాళ్ళ ఎప్పుడు అంతే, అంటే మనతోటి బాగున్నప్పుడు అన్నీ బాగా చేయించుకుంటారు, పొరపాటున మనకు కుదరకపోతే వాళ్ళు ఎప్పుడు మాట మీద నిలబడ్డారులే అనేస్తారు. కాబట్టి అటువంటి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా ప్రామిసింగ్ అంటే మంచి చేయాలి అనుకుంటే నవంబర్ 12th లోపలే ఇటువంటివన్నీను. సో అలానే యూజువల్లీ ఈ లీగల్ యాక్టివిటీస్లో కొంతవరకు రిలీఫ్ లభించే పాసిబిలిటీ అనేది ఉంటుంది. లాయర్స్కి, మీడియా వాళ్ళకి చాలా బాగుండే అవకాశం ఉంది. సో వృషభం వాళ్ళకి ఓవరాల్గా చెప్పాలంటే ఫినాన్షియల్ గెయిన్స్ కూడా గురువు బాగానే ఇస్తాడని చెప్పచ్చు. ముఖ్యంగా జూపిటర్ ఏంటంటే అప్పటి వరకు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉంటాయో స్నేహితులతో కానీ బంధువులతో కానీ అవన్నీ సర్దుకుని రిలేషన్స్ బెటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మీరు కూడా మీ గుడ్ కమ్యూనికేషన్ తోటి ఇంకొంచెము బెటర్ ఆపర్చునిటీస్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే పెద్దవాళ్ళతో పరిచయాలు, విద్యావంతులతో గుడ్ కాన్వర్జేషన్స్ ఇట్లాంటివి ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మిథునం వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది అనేది చూద్దాము. మిథునం వాళ్ళకి కుటుంబ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నాడు 2nd హౌస్లో. సో కాబట్టి యూజువల్గా భర్త లేదా భార్య కారణంగా ప్రొఫెషనల్ లైఫ్లోనూ ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి బెటర్ అయ్యే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ కొత్తగా లోన్స్ తీసుకోవడము, ఇన్వెస్ట్ చేయడము, దానికి పాసిబిలిటీస్ అనేవి బాగున్నాయి. మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నంటే, ఒకవేళ అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే తప్పకుండా ఈ నవంబర్ 12th లోపల చేయండి. చాలా మంచి పాసిబిలిటీస్, అంటే ఉద్యోగంలో గుర్తింపు రావడానికి, బెటర్ జాబ్స్ రావడానికి, ఫినాన్షియల్లీ మంచి జరగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కుదరడానికి, మంచి సంబంధంతో మీరు ఎక్స్పెక్ట్ చేసిన పాజిటివిటీ రావడానికి, కుదరడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇదే మిథునం వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలోనూ, జాబ్ విషయంలో డెసిషన్ తీసుకునే విషయంలోనూ గురువు గారు వక్రించి ఉన్న కాలములో, అంటే లైక్ ఫ్రమ్ నవంబర్ 12th తర్వాత నుంచి కొంచెము జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే మంచిది. ఏదైనా కూడాను వక్రించక ముందు తీసుకునే నిర్ణయాలు బెటర్గా ఉంటాయి. అఫ్కోర్స్ మనం చేయిద్దాము అనుకున్నగానే కుదరవు, కొంత టైం టేకింగ్, 1-2 సార్లు ప్రయత్నాలు అనేవి తప్పవు. కానీ
అల్టిమేట్గా మంచి జరగడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అట్లనే లోన్స్ తీసుకుని ఇల్లు కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి, లోన్ కోసం ప్రయత్నిస్తున్నాం అన్న వాళ్ళకి అవకాశాలు బాగున్నాయి. సో భార్యాభర్తల మధ్యలో ఆర్థికపరమైన విషయాలలో చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్, గొడవలు, చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి. సో ఏదైనా కూడా కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఫినాన్షియల్ గెయిన్స్ బెటర్గా ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడం, శుభకార్యాలకి వీటికి పాసిబిలిటీ అనేది గురువు ట్రాన్సిట్లో కనిపిస్తోంది. కొన్నిసార్లు ఈ మిథునం వాళ్ళు అక్కర్లేని అనవసరమైన ఖర్చులు, అనవసరమైన అప్పులు చేయాల్సిన అవసరం రావచ్చు. గురువు ముఖ్యంగా వక్రంలో ఉన్న నవంబర్ 12 నుంచి డిసెంబర్ 6 మధ్యలో కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన అప్పులు, చికాకులు, ఇంట్లో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో కొంత మీరు దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం ద్వారా ఇటువంటి నెగిటివ్ ఫలితాలని అవాయిడ్ చేయొచ్చు. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, కర్కాటకం వాళ్ళకి చాలా మంచి జరిగే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మీకు రాశిలో గురువు గారు వస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగాను పాజిటివిటీ. ఏమిటా పాజిటివిటీ అంటే, పేరెంట్స్ నుంచి కోఆపరేషన్ చాలా బాగుంటుంది. గురువుల ద్వారా మీకు మంచి సలహాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ విద్యకి సరిపడా అంటే మీకున్న నాలెడ్జ్కి చాలా మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ అలానే 18th నుంచి గురువు ట్రాన్సిట్ అనేది కర్కాటకం వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో లక్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంది. అండ్ అదృష్టం కలిసి వచ్చే అవకాశము, అండ్ అలానే మానసికంగా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది బాగుంటుంది. సో కర్కాటకం వాళ్ళకి ఎవరైనా సరే మ్యారేజ్ కుదరలేదు, ప్రయత్నిస్తున్నాము, చాలా మంచి సంబంధం కుదిరే అవకాశము. అలానే కోర్టు విషయాలు, గొడవలు, చికాకుల్లో విజయం లభించే అవకాశం ఉంటుంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. సో అంటే నవంబర్లో ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి కలిసి రావడానికి పాసిబిలిటీ అనేది చాలా బాగుంది. సో కర్కాటకం వాళ్ళు దానికి ప్రయత్నిస్తే మంచిది. అండ్ అలానే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల కోసము, సో పిల్లలకు అంటే పిల్లలకి శుభకార్యాలు కుదరడానికి అవకాశం అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో లక్ అనేది మీతో ఉంటుంది. అలానే చిన్న చిన్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కాఫ్ అని, కోల్డ్ అని, జలుబు, ఇలా సీజనల్గా వచ్చే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొంతవరకు మిమ్మల్ని చికాకు పెట్టచ్చు. కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం. అట్లానే గురువులతోటి అంటే లైక్ మాట పట్టింపులు, సో మనకన్నా పెద్దవాళ్ళు, విద్యావంతులతోటి అక్కర్లేని ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా ఉండేలా చూసుకోండి. ఏదైనా మీ రాశిలో మీ యోగకారకుడు ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి అన్ని వైపుల నుంచి మంచి జరగడానికి కర్కాటకం వాళ్ళకి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో కర్కాటక రాశి వారి లగ్న మీకు పూర్తిగా గురువు డైరెక్ట్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ అందరి నుంచి కూడా సపోర్ట్ అనేది మంచిగా తీసుకుంటారు. మీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడాను మీ మెంటర్స్ లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీకు మంచి చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ సింహం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, సింహం వాళ్ళకి పిల్లల ద్వారా ఖర్చులు, వాళ్ళకి శుభకార్యాల కోసము, హైయర్ ఎడ్యుకేషన్ కోసమని, ఫారెన్ ట్రావెల్స్ కోసము, పిల్లల కోసం ఖర్చు పెట్టే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అట్లనే మీరు కూడా ట్రావెల్ చేయడానికి, ఫారెన్ ట్రావెల్ చేయడానికి, ఖర్చు పెట్టుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి అంటే హాలిడే ట్రావెలింగ్ ద్వారా అంటే విదేశీ ప్రయాణాల కోసం ఖర్చులు కనిపిస్తున్నాయి. అండ్ పిల్లల చదువుల కోసమని అండ్ పిల్లల కోసమని ఎక్స్పెండిచర్ అనేది కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. అలానే మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా, వెహికల్ తీసుకోవాలన్నా కొంచెం బెటర్ వెర్షన్లోకి అంటే మీరు అనుకున్న బడ్జెట్ కన్నా బడ్జెట్ దాటి ముందుకు వెళ్ళే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ 2 months చూసుకోండి. ప్రాపర్టీస్ కొనుక్కునేదైతే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఖర్చు పెట్టే అవకాశం ఉన్నా కూడాను అవసరానికి మించి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్టీస్ రిలేటెడ్ అట్లానే కొంచెము ఫ్యామిలీ లైఫ్లో భార్యాభర్తల మధ్యలో ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాలు, పిల్లలకు సంబంధించిన వాటిల్లో కొంతవరకు సఖ్యత లోపిస్తుంది. అంటే కొంత గొడవలు, ఆర్గ్యుమెంట్లు ఉండే పాసిబిలిటీ అనేది బాగా కనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే మీకు
సాటర్న్ ట్రాన్సిట్ కూడా కొంత ప్రభావాన్ని ఎక్కువే చూపిస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి రియలైజేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలానే అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా గురువు వక్రించి ఉన్నప్పుడు, నేను మంత్లీ ప్రిడిక్షన్స్లో కూడా కవర్ చేస్తాను కాబట్టి, వక్రించి ఉన్న సందర్భంలో అంటే నవంబర్ 12th నుంచి డిసెంబర్ వరకు అనవసరమైన ఖర్చులు, అనవసరమైన అంటే లైక్ వేస్ట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అలానే విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో బంగారం కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ డెఫినెట్గా నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. సో ఆ టైంలో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కొంత మీరు దాని మీద ఫోకస్ చేయడం అనేది అంటే ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలి, డీవియేషన్స్ లేకుండా చూసుకోవాలి. ఇది మనము సింహం వాళ్ళకి చెప్పేది. సింహం వాళ్ళు కొంత పిల్లల ఆరోగ్యం విషయంలో కూడాను చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, కన్య వాళ్ళకి బిజినెస్లో లాభాలు, సంతానానికి మంచి మంచి చదువుకునే అవకాశము, మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్లు రావడానికి పాసిబిలిటీ, అండ్ అలానే పిల్లల ద్వారా లైక్ ఒక సంతృప్తి, హ్యాపీనెస్ బాగుంటుంది. కొన్న ప్రాపర్టీస్కి విలువ పెరిగే అవకాశం, అంటే ఎవరైనా ఇల్లు అమ్మడం ద్వారా లాభం పొందాలి అంటే పాసిబిలిటీస్ బాగున్నాయి. అలానే మీరు కొనేటప్పుడు కూడా మంచి ఈ రేటు కొనుక్కునే అవకాశం అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా మీకు స్నేహితులు హెల్ప్ చేస్తారు, అంటే స్నేహితుల్లో గుర్తింపు బాగుంటుంది, మీరు ఉన్న సొసైటీలో గుర్తింపు బాగుంటుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. సో జూపిటర్ ట్రాన్సిట్ అనేది కన్య వాళ్ళకి అత్యంత లాభదాయకంగా ఉంది. సో అందరి నుంచి కూడా సపోర్ట్ బాగుంటుంది. అండ్ సొసైటీలో మీ గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది. మంచి ఫ్రెండ్స్ వల్ల మంచి సలహాలు, సో అట్లానే మంచి ట్రావెలింగ్, సో ఇవన్నీ కూడా అంటే ఓవరాల్గా కన్య వాళ్ళకి అయితే అన్ని రకాలుగాను ధనలాభము అండ్ ప్రాపర్టీస్కి సంబంధించి లాభాలు చాలా బాగున్నాయి. అండ్ బిజినెస్ రిలేటెడ్ గెయిన్స్ చాలా బాగున్నాయి. సో మీకు పెద్ద నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. ఓవరాల్గా కన్య వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. అండ్ తుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, తుల వాళ్ళకి కెరియర్ ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. సో కెరియర్లో మీరు మంచి ఆపర్చునిటీస్ని తీసుకోవడానికి అవకాశం అనేది చాలా బాగుంది. అండ్ అలానే కొన్నిసార్లు ఆఫీస్లో కొన్ని గొడవలు, చికాకులు, అండ్ ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని పెట్టుకోవద్దని చెప్తాను ఈ 2 months. ఎందుకంటే ఆర్థికపరమైన వాటి వల్ల గొడవలు జరగడానికి, చికాకులు పడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ బాగుంటుంది అండ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. మీకున్న టాలెంట్ కన్నా కూడా మీరు ఎక్కువ ప్రూవ్ చేసుకోగలుగుతారు. అండ్ అట్లానే మదర్లాండ్కి విజిట్ చేసే, అంటే దూరంగా విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇండియా విజిట్ చేసి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి సంబంధించి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ప్రొఫెషనల్ లైఫ్లో, అంటే మీరున్న ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం ట్రావెల్ చేయాల్సి రావడము అనేది ఉంటుంది. అలానే బంధువులతోటి గొడవలు, చికాకులు అండ్ కొన్ని అనారోగ్య సమస్యలు, సో కోర్టు వ్యవహారాలలో విపరీతమైన ఒత్తిడి, ఇటువంటివి ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో తులవాళ్ళు ఏంటంటే కొంచెము, ఎందుకంటే అంత మంచివాడు కాదు ఆయన, సో తులవాళ్ళకి కొంతవరకు మిక్స్డ్ రిజల్ట్కి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. కాకపోతే మంచి యోగంలోకి వెళ్తాడు కాబట్టి కెరియర్ పరంగా ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ జాబ్ చేంజ్ అయ్యి, అంటే మంచి ఆపర్చునిటీ వచ్చిందని చేంజ్ అయ్యేవాళ్ళు నవంబర్ 12th లోపల అలాంటి నిర్ణయాలు తీసుకోండి. నవంబర్ 12th నుంచి డిసెంబర్ 6th మధ్యలో అటువంటి ఉద్యోగపరమైన నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉంటే మంచిదని చెప్పచ్చు. సో కాబట్టి తప్పకుండా కొంత దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం ద్వారా తులవాళ్ళు ఈ కైండ్ ఆఫ్ కొంచెము అప్పులు అయ్యే అవకాశాన్ని, ఎందుకంటే పెద్ద లోన్స్ పెట్టడము, తీసుకోవడము, ఇటువంటి పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. ఖర్చులు పెద్దగా ఉండవు కానీ అప్పు చేయాల్సి రావడము, లోన్స్ కోసం వెళ్ళడం. అయితే ఎవరైతే హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి మటుకు మంచి పాసిబిలిటీ అనేది ఈ బిట్వీన్ టైంలో ఉండే అవకాశం ఉంది. ఓకే, వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, వృశ్చికం వాళ్ళకి ఒక రిలీఫ్. ఎందుకంటే మనకి అష్టమ స్థానంలో ఆయన ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి 9th వస్తాడు. సో మంచి లైక్ ఎలా అంటే
పిల్లల చదువులకి మంచి గైడెన్స్ దొరుకుతుంది. అండ్ ప్రొఫెషనల్ అంటే లైక్ ఫ్యామిలీ లైఫ్లో కూడాను అందరికీ కొంచెము ట్రావెలింగ్ ఉండడము, అదృష్టం కలిసి రావడము, పిలిగ్రిమేజ్, సో ఇటువంటివన్నీ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ పిల్లల ద్వారా మీకు అదృష్టం కలిసి రావడం అంటే వాళ్ళకి శుభకార్యాల కోసం మ్యారేజ్ కుదరడం కానీ, లేదా కెరియర్ అచీవ్మెంట్స్ కానీ, సో పిల్లల అచీవ్మెంట్స్ అనేవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయని చెప్పచ్చు. అలానే మంచి టెంపుల్స్ విజిట్ చేయడము, గురువులను కలుసుకోవడము, ఫైనాన్షియల్గా అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది. అండ్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, పిలిగ్రిమేజ్ పాసిబిలిటీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ చదువు విషయంలో అండ్ ఆపర్చునిటీస్ విషయంలోనూ అందరికీ మంచి జరగడానికి, అంటే లైక్ మీరు వృశ్చిక రాశో లగ్నమో అయితే మంచి జరగడానికి పాసిబిలిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో మంచి సలహాలు, సరైన గైడెన్స్ తోటి మీ ఆర్థికపరమైన లైక్ అవసరాలు కానీ, ఫ్యూచర్ అచీవ్మెంట్స్ కానీ, వాటి కోసం ఒక మంచి ప్లానింగ్ అనేది తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ పిహెచ్డీస్లో జాయిన్ అవ్వాలి, హయ్యర్ ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ గురు ట్రాన్సిట్ అనేది చాలా మంచి అవకాశం. ఎందుకంటే మనకి నవంబర్ డిసెంబర్లో అన్ని చోట్ల అడ్మిషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో వృశ్చికం వాళ్ళకి ఏంటంటే అన్ని విధాలుగా అంటే అభివృద్ధి అంటే లైక్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పలేం కానీ, బట్ మీ సేవింగ్స్ మీరు ఇన్ని రోజులుగాను స్థిరాస్తి నిమిత్తము దాచుకున్న మనీ వాటిని ఉపయోగించి మంచి జరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. అట్లానే మీ మాట తీరు మీకు అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీరు ఒకరికి సలహా ఇచ్చిన వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అలానే గురువుల ద్వారా సరైన గైడెన్స్లో నడవడానికి మీకు అవకాశం అనేది దొరుకుతుంది. సో కాబట్టి ట్రావెలింగ్ అన్ని రకాలుగాను మీరు హ్యాపీ అంటే జస్ట్ ఒక మంచి ట్రావెలింగు, ప్లేసెస్ విజిట్ చేయడము, వీటి ద్వారా మీకు ఒక రకమైన అంటే ఎన్లైట్మెంట్ అంటే ఒక మంచి అనుభూతి. సో చాలా సంతృప్తి. ఎట్లా అంటే మనం ఒక మంచి గుడికి వెళ్ళాము, మంచి విషయాలు తెలుసుకున్నాము, దైవ దర్శనం చాలా బాగా జరిగింది అంటే ఇది ఒక స్పిరిచువల్ వే ఆఫ్ విధానంలో మంచి హ్యాపీనెస్ అనేది జరగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. అట్లానే బంధువర్గంలో కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అనేది బెటర్గా ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది అంటే ధనస్సు వాళ్ళకి కొంతవరకు అన్సర్టెనిటీ అనేది కనిపిస్తోంది. అయితే మీకు చాలా తక్కువ టైమే అక్కడ ఉండేది. సో ఈ అష్టమ స్థాన స్థిత కాబట్టి ట్రాన్సిట్ సడన్ ఎక్స్పెండిచరు, సడన్గా ప్లానింగ్ అంటే ప్లానింగ్ లేకుండా ఇల్లు కొనాల్సి రావడం, ప్లానింగ్ లేకుండా ఇల్లు అమ్మాల్సి రావడం. అండ్ వెహికల్స్ విషయంలో కూడా అంతే, అన్ప్లాన్డ్గా ఉంటాయి. ఆల్ ఆఫ్ ద సడన్ ఏదో మంచి వెహికల్ నచ్చింది తీసుకుందాం అనుకుంటారు, ఆల్ ఆఫ్ ద సడన్ ఉన్న వెహికల్ని మార్చి కొత్త తీసుకుందాం అనిపిస్తుంది. ఇట్లాగ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్వి జరిగే అవకాశం ఉంటాయి. సో ఇంటి విషయంలోనూ అలానే మీ ఆలోచన విధానం కూడాను కొంతవరకు మీ అంటే మీరు ఆలోచించే విధానము మిగిలిన వాళ్ళని కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తారో ఎవరికి చెప్పరు. సో దానివల్ల అంటే కొంతవరకు కూడాను ఈ జూపిటర్ ట్రాన్సిట్ అనేది ధనస్సు వాళ్ళకి పెద్ద గొప్పగా లేదు, కానీ సేవింగ్స్ పెరుగుతాయి. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటి వలన వాటి సేవింగ్స్ పెరిగి మీకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే కొంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, ఇంట్లో వాళ్ళ కోసము, కుటుంబం కోసము ఖర్చులు అండ్ చిన్న చిన్న ప్రయాణాలు కనిపించే అవకాశం అయితే ఉంది. అట్లానే సడన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అన్ప్లాన్డ్. సో ముఖ్యంగా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 6 మధ్యలో మీరు ఖర్చు పెట్టేవన్నీ కూడాను అంటే ఎందుకు ఉపయోగపడిన ఖర్చులు అంటాను చూసావా, మనం ఏదో మొదలు పెడితే ఏదో అయినట్టు. సో మీరు తప్పకుండా మీరు ధనస్సులో రాసో లగ్నమో ఎలా చూసుకుంటే అలాగే మీ ఇష్టము. జూపిటర్ రెట్రోగ్రేడ్లో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు మాత్రము ఎస్పెషల్లీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి విషయంలో అంటే వీలైతే ఆ టైంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, వెహికల్ తీసుకోవడము, ఇంకోటి పోస్ట్ పోన్ చేసుకోండి. మహా అయితే నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగినా కూడా ఎంతో కొంత బంగారం కొనడం కోసము ఖర్చు పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఖర్చులు అనేవి కాస్త కనిపిస్తున్నాయి ఈ 2-3 నెలలను. కాకపోతే కొంత మంచి ఖర్చులు నవంబర్ 12 వరకు ఉంటే అక్కర్లేని ఖర్చులు,
అదేంటి సందర్భానికి సంబంధం లేకుండా మన దారిలో మనం ఖర్చు పెట్టాల్సి రావడం ఇట్లాంటివన్నీ జరగచ్చు. అండ్ అలానే కొన్నిసార్లు కొంత మానసికంగా ఎక్కువ ఆలోచించడము, స్ట్రెస్ తీసుకోవడం ఉంటుంది. బట్ ఏదైనా కూడాను నవంబర్ 12 నుంచి మీరు డిసెంబర్ 6 వరకు వీలైనంతగా ఇంపార్టెంట్ కార్యక్రమాలు, అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, ఇంపార్టెంట్ కార్యక్రమాలు పెట్టుకోవద్దు. అలానే ఫారెన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళు ఈ మదర్ ల్యాండ్ విజిట్ చేసి, ఇండియా విజిట్ చేసే పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అంటే ఫారెన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకి మదర్ ల్యాండ్ కోసము వచ్చి ఖర్చు పెట్టుకోవడము, అట్లానే మదర్కి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మకరం వాళ్ళకి ఖర్చులు పెరుగుతున్నాయి. సో శుభకార్యాల నిమిత్తం కానీ, బంధువుల కోసం కానీ, షార్ట్ డిస్టెన్స్ కోసం కానీ ఖర్చులు అనేవి పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ బట్ అలానే మీరు చేసే సేవా కార్యక్రమాలకి మంచి గుర్తింపు వస్తుంది. సో మీకున్న ఫినాన్షియల్ స్టేటస్ అందరికీ కూడా బెటర్, అంటే మీకున్న ఫినాన్షియల్ స్టేటస్ కారణంగా మంచి పేరు రావడానికి, 10 మందిలో గుర్తింపు వచ్చే అవకాశము కనిపిస్తోంది. అండ్ అలానే కొంతవరకు నిద్ర భంగము, అంటే ట్రావెల్ వల్ల కానీ అనేక రకాలుగా కొంతవరకు స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ అట్లానే మీరు ఏదైనా సరే లైక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లోనూ, అంటే మంచి విద్యాలయాలలో మీ స్పీచెస్ ఇవ్వడం కానీ, అంటే యూజువల్గా ఆ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్, అవకాశాలు అనేవి వస్తాయి. అట్లానే ముఖ్యంగా మీ వే ఆఫ్ కమ్యూనికేషను 10 మందికి నచ్చడము, దాని ద్వారా అంటే మనం కొన్నిసార్లు మనకి తెలియకుండానే కొన్ని చోట్ల ప్రసంగించడము, లేదా కొన్ని మీటింగ్స్ని అడ్రస్ చేయడము మనం క్యాజువల్గా చేసే వర్క్లానే అనిపిస్తుంది, కానీ దానివల్ల కొన్ని విదేశీ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం అనేది ఉంది. సో మీ ఈ మాట తీరు 10 మందిని ముఖ్యంగా ఆకట్టుకుంటుంది. అండ్ ఎక్కువగా ఫారెన్ ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అలానే గుడ్ కమ్యూనికేషన్ ద్వారా మీకు మంచి జరగడానికి పాసిబిలిటీ ఉంది. అయితే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 6 వరకు ఉన్న టైంలో వక్రంలో ఉన్నప్పుడు అధిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు అండ్ వెరీ బ్యాడ్ కమ్యూనికేషను. సో మనం ఒకటి కన్వే చేద్దాం అనుకుంటే అవతల వాళ్ళకి వేరేది కన్వే అవ్వడము, సో ఇటువంటి వాటి వలన కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అలానే ఖర్చులు కూడా మన కంట్రోల్లో లేకపోవడము, సడన్ ట్రావెలింగ్ చేయాల్సి రావడము, అన్ప్లాన్డ్ ట్రావెలింగ్ ఉండే పాసిబిలిటీ, ఫారెన్ ట్రావెల్స్ కూడాను ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము. సో అట్లానే మీ పిల్లలు ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ, ఆ విషయాల్లో కొంత ఇబ్బందులు. సో ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. మీరు మకరం వాళ్ళకి, ఎందుకంటే గురువు ఫేవరబుల్ ప్లానెట్ కాదు, సో కాబట్టి గురువు అంటే లగ్నాతు రాశి బట్టి మంచివి కానివి ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొంత నెగిటివ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే మ్యారేజ్ కోసము ఖర్చు పెట్టడము, అంటే శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టడము, మ్యారేజ్ కుదరని వాళ్ళకి కుదిరే అవకాశము లేదు, మీకన్నా చిన్నవాళ్ళు సిబ్లింగ్ ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి శుభకార్యాలు జరగడము, కుదరడము అండ్ ఇటువంటి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో మకరం వాళ్ళకి మీరు మీ ఎక్స్పెండిచర్ని కొంతవరకు ఈ నవంబర్ 12 నుంచి ప్లాన్ చేసుకోవాలి 6th మధ్యలో, ఎందుకంటే అనవసరమైన వాటికి ఖర్చు పెట్టే అవకాశాలు కొంత ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ట్రావెలింగ్ అనేది కూడా అక్కర్లేని, అంటే మనకి సత్ఫలితాన్ని ఇవ్వని ప్రయాణాలు, అంటే ఏదో చేయాల్సి వచ్చింది అన్నట్టు కొంత ఫిజికల్గా కూడా కష్టపడే అవకాశం అనేది కనిపిస్తుందని చెప్పచ్చు. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, కుంభం వాళ్ళకి మనం లైక్ ఫ్రెండ్స్ వల్ల గొడవలు రావచ్చు, ఫ్రెండ్స్ వల్ల ఖర్చులు రావచ్చు, మీకన్నా పెద్దవాళ్ళు ఇంట్లో సిబ్లింగ్ వాళ్ళతోటి కొంత ఇబ్బంది పడ్డము, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మాట తీరు వల్ల ఇబ్బందులు, ఆ ఖర్చులు, అంటే మనం సేవ్ చేసుకున్నది, సంపాదించింది ఏదో ఒక దాని నిమిత్తం ఖర్చు పెట్టే అవకాశం అయితే బాగా కనిపిస్తోంది. సో కుటుంబం ద్వారా ఖర్చులు, సిబ్లింగ్స్ ద్వారా ఖర్చులు, సో ఈ విధంగా ఏంటంటే ఖర్చులు అధికం అవడం అనేది ఉంటుంది. అందులో మీకు పూర్తి స్థాయిలో ఆయన మేలో మళ్ళీ కర్కాటకంలో ఉచ్చపట్టు ఉంటాడు, కాబట్టి ఇది మీకు ట్రైలర్ లాంటిది. సో కుంభం వాళ్ళు ఈ 2 నెలలు ఎలాంటివి జరుగుతున్నాయో చూసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ జూపిటర్ ట్రాన్సిట్ 6th హౌస్లో ఉంటుంది, కాబట్టి ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు అనేది ఈ 2 నెలల్లో మీరు అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది,
అట్ ద సేమ్ టైము ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. సో కుటుంబ సభ్యుల ద్వారా మనకి ఎక్స్పెండిచర్ ఉండడము, మన మాట తీరు వల్ల గొడవలు, చికాకులు, అండ్ సో ఎటు చూసినా కూడాను జూపిటర్ ట్రాన్సిట్ అనేది మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. దేనికి బాగుందంటే ఎవరైనా ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ లోన్స్ కోసము ప్రయత్నిస్తున్నట్టయితే దానికి బాగుంటుంది. సో లోన్స్, ఎక్స్పెండిచరు రెండు, అప్పులు ఖర్చులు రెండు అధికంగా ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది. అట్లానే ఫ్యామిలీలో ఎవరైనా విదేశాలకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఫారెన్ ట్రావెల్, ఫారెన్ ఎక్స్పెండిచరు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కుంభం వాళ్ళకి జూపిటర్ ట్రాన్సిట్ అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరేంటంటే గురువారం నాడు దత్తాత్రేయ స్వామికి సో పూజ చేసుకోవడం ద్వారా, దక్షిణామూర్తికి సోమవారము పూజ చేసుకోవడం ద్వారా గురువు ట్రాన్సిట్లో వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. కొంత అనారోగ్య సమస్యలు, సో ఫుడ్ పాయిజన్స్ అవ్వడము, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, డైజెస్టివ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావడము, మానసిక ఆందోళన, ఇటువంటి విషయాలు జరగడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి కుంభం వాళ్ళు తప్పకుండా జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే కోర్టు కేసులలో విజయం లభించే అవకాశము, మీ తెలివి ద్వారా కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు ఏవైతే ఉంటాయో, ఒకవేళ మీది కుంభరాశో లగ్నమో అయ్యుండి కోర్టు కేసులు ఉంటే వాటిల్లో విజయం సాధించే అవకాశం అనేది కనిపిస్తుంది. సో మిగిలిన విషయాల్లో కొంతవరకు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. అండ్ మీనం వాళ్ళకి మంచి టైం అని చెప్పచ్చు. సో ఇట్స్ లైక్ ఏ అదృష్టము చాలా బాగుందని చెప్పచ్చు. బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. అది అందరికీ, మీరు స్టూడెంట్స్ అయితే మంచి ఎడ్యుకేషన్లో ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు లైక్ ప్రొఫెషనల్ లైఫ్లో మంచి రికగ్నైజేషను, బెటర్ ఆపర్చునిటీసు, ఫైనాన్షియల్గా గెయిన్స్ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్ మీకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ప్రయత్నించడానికి, సంతానానికి శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. కెరియర్ వైజు మీకు ఇట్స్ మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. కొత్తగా ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. జాబ్ చేంజ్ అవ్వడానికి, దూరంగా వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఆపర్చునిటీస్ అనేవి మీకు బాగా కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి అండ్ మానసికంగా చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు. సో మంచి ఆలోచనలు, మంచి విధానము, మంచి ప్లానింగు ప్రతి విషయంలోనూ. సో మీకు పర్సనల్గా, ప్రొఫెషనల్గా అండ్ అట్లానే లైక్ అన్ని వైపుల నుంచి సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ లైక్ ఏ అదృష్ట సమయము అని చెప్పచ్చు. సో అలానే పిల్లలకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కూడాను మీకు మంచి సంతృప్తికరంగా ఉంటాయి. అంటే లైక్ హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకున్నా కూడాను ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తుకు కూడా చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అటువంటి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అనేది. సో కొంతవరకు ఖర్చులు అనేవి ఉంటాయి. కష్టపడ్డం అంటే ట్రావెలింగు కొంచెం కష్టపడ్డము అనేది ఉంటుంది. బట్ మనం కష్టపడినంత మాత్రాన మంచి జరగాలని లేదు కదా. కానీ జూపిటర్ ట్రాన్సిట్ అనేది ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఆల్ ద పాసిబిలిటీస్. మంచి శుభము జరగడానికి అన్ని విధాలుగాను అవకాశం అనేది ఉంది. సో ముఖ్యంగా కెరియర్లో నెక్స్ట్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ లక్ ఫ్యాక్టర్ అనేది మీకు బాగా కలిసి వస్తుంది. సో తప్పకుండా మీరు అన్ని విషయాల్లోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్ గెయిన్స్ కూడా చాలా బాగుంటాయి. లాంగ్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ రావడం వల్ల కానీ, సో కెరియర్ వైజు మంచి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు ఒక ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంక్రిమెంట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రొఫెషనల్ రికగ్నైజేషను, పర్సనల్ రికగ్నైజేషను, సో అన్ని విధాలుగాను మీకు చాలా లక్కీ టైం అని చెప్పచ్చు. సో మీనం వాళ్ళు మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఈవెన్ వక్రించినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం అనాలోచితంగా చేసే పనులు కూడా సక్సెస్ని ఇస్తాయి అంటారు కదా. అలాగే గురువు మీకు రెట్రోగ్రేడ్లో ఉన్నా కూడాను నథింగ్ వరీ అబౌట్. ప్రతి విషయంలోనూ మీకు అన్ని రకాలుగాను సక్సెస్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది మనకి జూపిటర్ ట్రాన్సిట్ 12 భావాలలోనూ నడుస్తున్నప్పుడు ఏ రాశి లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది. సో ఇది చాలా తక్కువ టైము, బట్ స్టిల్ మనకి దగ్గర 2 నెలల పాటు మన ఆస్ట్రాలజికల్గా జరిగే ఈవెంట్ కాబట్టి దాని ద్వారా ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లేదు అనేది తెలుసుకోవచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.